హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆంధ్ర విజువలైజర్. గైస్, రీసెంట్గా ఇండియాకి పాకిస్తాన్కి ఒక కాన్ఫ్లిక్ట్ జరిగింది. ఆ కాన్ఫ్లిక్ట్ టైంలో మనం ఒక నేమ్ని రిపీటెడ్గా నేషనల్ మీడియాలోను, లోకల్ మీడియాలోను, సోషల్ మీడియాలోను, అలాగే న్యూస్ పేపర్స్లోను కంటిన్యూస్గా రిపీటెడ్గా వింటూ వస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ దానిని మన ఇండియాలో సుదర్శన చక్రగా కూడా అని పిలిచాం. ఆ సుదర్శన చక్రానే S-400 మిసైల్ సిస్టమ్. ఎందుకు దీన్ని సుదర్శన చక్రగా అని పిలిచామంటే, పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్స్ కావచ్చు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ కావచ్చు, ఫైటర్ జెట్స్ కావచ్చు, అలాగే బ్యాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, ఇలా పాకిస్తాన్ మన ఇండియా మీద అటాక్ చేసిన ప్రతి ఒక్క వెపన్ సిస్టమ్ని మన S-400 మిసైల్ సిస్టమ్ మన ఇండియా బోర్డర్లోనే గాలిలోనే వాటిని ఇంటర్సెప్ట్ చేసి డిస్ట్రాయ్ చేసేసింది. దాని వలన మన ఇండియాలో జరగాల్సిన పెద్ద డ్యామేజ్, ఎలాంటి డ్యామేజ్ జరగకుండా S-400 మిసైల్ సిస్టమ్ మనల్ని సేవ్ చేసింది. అందుకే ఈ S-400 మిసైల్ సిస్టమ్ అంత పాపులర్. ఓకే, ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అని అంటే, ఈ S-400 మిసైల్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తో తెలుసుకోబోతున్నాం. ఇది నువ్వు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు అలానే చూస్తూ ఉండు. ఫైనల్గా నువ్వు ఈ S-400 మిసైల్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో నువ్వు తెలుసుకుంటావు. ఓకే, ఈ S-400 మిసైల్ సిస్టమ్ అనేది రష్యాలో ఉన్న ఆల్మాస్ సెంట్రల్ మెరైన్ డిజైన్ బ్యూరో అనే ఒక కంపెనీ 1980sలోనే దీన్ని డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసింది. 1993 వచ్చేసరికి దీన్ని ప్రోటోటైప్ కింద మార్చేసి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసారు. అలాగే 2007లో అఫీషియల్గా రష్యా దీన్ని సర్వీస్లోకి తీసుకొచ్చింది. దీని ఫీచర్స్ని, దీని కెపాసిటీని చూసిన US 2014లో రష్యాతో ఒక డీల్ కుదుర్చుకున్నాను. రష్యా నుంచి ఈ వెపన్ సిస్టమ్ని పర్చేస్ చేశారు. అలాగే మన ఇండియా వాళ్ళు కూడా 2017లో రష్యాతో ఒక డీల్ కుదుర్చుకొని వీళ్ళు రష్యా నుంచి ఈ S-400 మిసైల్ సిస్టమ్ని పర్చేస్ చేశారు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో S-400 మిసైల్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఈ S-400 మిసైల్ సిస్టంలో 6 పార్ట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ పార్ట్ని లాంచ్ వెహికల్ అంటాం, సెకండ్ పార్ట్ని కమాండ్ కంట్రోల్ పోస్ట్ అంటాం, థర్డ్ పార్ట్ని బిగ్ బర్డ్ అంటే లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ రేడర్ అంటాం, ఫోర్త్ పార్ట్ని గ్రేవ్ స్టోన్ ఎంగేజ్మెంట్ ఫైర్ అండ్ కంట్రోల్ రేడర్ అంటాం, ఫిఫ్త్ పార్ట్ని ఆల్ ఆల్టిట్యూడ్ అక్విజిషన్ రేడర్ అంటాం, సిక్స్త్ పార్ట్ని మొబైల్ మాస్ట్ సిస్టమ్ అని అంటాం. అయితే ఈ లాంచ్ వెహికల్లో మనకి 4 మిసైల్స్ ఉంటాయి. ఈ 4 మిసైల్స్ రేంజెస్ చూసుకుంటే, ఫస్ట్ మిసైల్ రేంజ్ వచ్చేసరికి 40 కిలోమీటర్స్, సెకండ్ మీడియం రేంజ్ మిసైల్ వచ్చేసరికి 120 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది, థర్డ్ మిసైల్ రేంజ్ వచ్చేసరికి 250 కిలోమీటర్స్, ఫోర్త్ మిసైల్ రేంజ్ వచ్చేసరికి 400 నుంచి 600 కిలోమీటర్ రేంజ్ వరకు ఉంటుంది. అయితే ఈ 3 టైప్స్ ఆఫ్ రాడర్స్ అనేవి ఆన్ అయిన తర్వాత బిగ్ బర్డ్ అనేది ఈ ప్రాసెస్ అంటే ఈ 3 టైప్స్ ఆఫ్ రాడర్స్ని ఆన్ చేస్తాం. అందులో బిగ్ బర్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఎయిర్లోకి జనరేట్ చేస్తుంది. ఇలా జనరేట్ అయిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇలా అట్మాస్ఫియర్లో ఉన్న ఏ ఆబ్జెక్ట్ అయినా, అంటే దానికి ఒక వెలాసిటీ కానీ, డైరెక్షన్ కానీ, ఆల్టిట్యూడ్ కానీ ఏది మారినా వెంటనే ఈ లాంగ్ రేంజ్ సర్వైలెన్స్ రాడర్ అనేది రిసీవ్ చేసుకొని ఇలా బిగ్ బర్డ్ నుంచి రిసీవ్ అయిన సిగ్నల్స్ వెంటనే గ్రేవ్ స్టోన్కి పంపిస్తుంది. ఇలా ఈ గ్రేవ్ స్టోన్ ఏం చేస్తుందంటే ఫైర్ కంట్రోల్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి ఆ ట్రాకింగ్ సిస్టంలో అలైన్ అవుతుంది. అలా ఇది అప్ టు 400 కిలోమీటర్స్ వరకు ఆ ట్రాకింగ్ సిస్టంలో అలైన్ అవుతుంది. సో అలైన్ అయిన తర్వాత కంట్రోల్ ప్యానల్ మన ఆల్ రిమైనింగ్ 5 సిస్టమ్స్ని యాక్టివేట్ చేస్తుంది. సో యాక్టివేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లాంచింగ్ వెహికల్ నుంచి మిసైల్స్ అనేవి డిపెండింగ్ అపాన్ ది ఆ టార్గెట్ రేంజ్ని బట్టి ఆ మిసైల్స్ అనేవి లాంచ్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. ఎప్పుడైతే ఈ బిగ్ బర్డ్కి
ఆ ఎయిర్లో ఒక డిస్టర్బెన్స్ ఉందని క్లారిటీ వచ్చిందో, ఆ డిస్టర్బెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ అవ్వచ్చు, ఫైటర్ జెట్ అవ్వచ్చు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అవ్వచ్చు, డ్రోన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎప్పుడైతే ఈ బిగ్ బర్డ్కి ఆ సైన్ వచ్చిందో అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని కమాండ్ అండ్ కంట్రోల్కి పంపిస్తుంది. ఈ కమాండ్ అండ్ కంట్రోల్ గ్రేవ్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి ఆ టార్గెట్లో ఎంగేజ్ అవ్వమని చెప్పేసి ఒక కమాండ్ని పంపిస్తుంది. వెంటనే లాంచింగ్ వెహికల్స్ నుంచి మనకి మిసైల్స్ లాంచ్ అవడం చూస్తాం. డిపెండింగ్ అపాన్ ది టార్గెట్, ఆ టార్గెట్ అనేది ఎంత రేంజ్లో ఉందో ఆ రేంజ్ని బట్టి మనకి 4 టైప్స్లో ఉన్న మిసైల్స్ లాంచ్ అవుతూ ఉంటాయి. యాక్చువల్గా ఎట్ ఏ టైమ్ 2 మిసైల్స్ లాంచ్ చేస్తారు. ఒకటి ఫెయిల్ అయినా ఇంకొకటి బ్యాకప్ కోసం ఖచ్చితంగా టార్గెట్ని డిస్ట్రాయ్ చేయడం కోసం రెండింటిని లాంచ్ చేస్తారు. ఇలా మనకి మిసైల్ అనేది ఆ ట్రాకింగ్ సిస్టంలో ఎంగేజ్ అయ్యి టార్గెట్ని రీచ్ అయ్యి డిస్ట్రాయ్ చేస్తుంది. ఇలా డిస్ట్రాయ్ చేసిన తర్వాత వెంటనే మనకి ఇక్కడున్న ఈ బిగ్ బర్డ్ ఎట్ ఏ టైం 300 టార్గెట్స్ని ట్రాక్ చేయగలదు అండ్ 60 నుంచి 80 టార్గెట్స్ని ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేయగలదు. అయితే మనకి ఈ బిగ్ బర్డ్ అనేది ఎర్త్ కర్వేచర్ వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎర్త్ కర్వేచర్ని కంప్లీట్గా ఫాలో అవ్వవు. కాబట్టి అక్కడ ఆ ఎర్త్ కర్వేచర్ నుంచి వచ్చే స్మాల్ టార్గెట్స్ అనేవి దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనకి తెలియదు. సో దిస్ ఈజ్ ద లిమిటేషన్ ఆఫ్ S-400 మిసైల్ సిస్టమ్. ఓకే గైస్, ఇది కంప్లీట్ వర్క్ ఆఫ్ ది S-400 మిసైల్ సిస్టమ్. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు రిపీటెడ్గా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మోగించేసేయండి. సిస్టంలో మార్పు రావాలంటే ప్రశ్నించడం ఆపకూడదు. మన తర్వాత జనరేషన్స్ మనం తిట్టుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ప్రశ్నించకుండా ఉండకూడదు, ప్రశ్నించాలి. నువ్వు 10 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, 1,00,000 మందిలో ఉన్నా, ఇలా ఎక్కడున్నా సరే, ఒక్కడివైనా సరే, ఒంటరిగా అయినా సరే నీ వాయిస్ని రైజ్ చేయాలి, ప్రశ్నించాలి. మార్పు రావాలంటే ప్రశ్నించాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.